బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలి విడత సర్పంచ్ ఎన్నికలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఇటు ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థులు బలంగా పోరాడారు. అలాగే గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. దాంతోపాటు ఓడిపోయిన అభ్యర్థులు అధైర్యపడద్దు అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడదాం, పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళకి అలాగే గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు, ఓడిపోయిన వాళ్ళకి అధైర్యపడొద్దు, పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేశారు. మొత్తానికైతే గ్రామాల్లో మార్పు మొదలైంది. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణ పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు బీఆర్ఎస్ ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అలాగే మొదటి విడతలో టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, మిగతా ప్రెషర్స్ ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా మంచి ఫైట్ని కొట్టారు అని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని అభినందిస్తూనే అధైర్య కూడా పడకూడదు ఎవరైతే ఓడిపోయారో అని చెప్పేసి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు చాలా కాన్ఫిడెంట్గా తెలంగాణ పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి కామెంట్ చేశారా? అంటే మొదటి విడత ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాల సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి విడతకు సంబంధించి 1345 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి సిచ్యువేషన్. అంటే కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పొలిటికల్ ప్రెజర్ తీసుకొచ్చినా, ఒక రకంగా రేవంత్ రెడ్డి కాటికి బలపం కట్టుకొని తిరిగినా కూడా, పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా బీఆర్ఎస్ వైపు గ్రామ ప్రజలు ఉన్నారు. దానికి నిదర్శనం ఇది రిజల్ట్ అనేటువంటిది కేసీఆర్ కార్యకర్తలకు, పార్టీ నేతలకు సూచన చేసే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైనటువంటి ఇది తీర్పుగా కేసీఆర్ అభివర్ణించే ప్రయత్నం చేశారు. రీజన్ ఏంటంటే అసలు టీఆర్ఎస్ పని అయిపోయింది అని జరుగుతున్న ప్రచారం సందర్భంగా ఇంకా గ్రామాల్లో జనాలు బీఆర్ఎస్ ని కోరుకుంటున్నారు. ఫ్యూచర్ లో రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పాలన వైపు ప్రజలు మొగ్గు చూపుతారనేటువంటి విధంగా ఆయన స్టేట్మెంట్ చేశారు. రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు పెద్దగా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి దీనిపైన కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొన్న రీసెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను ఇద్దరిని, కొంతమంది వార్డు మెంబర్ని కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ అయినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ పట్టించుకోకుండా కేసీఆర్ ఈ రోజు గెలిచినటువంటి వారికి 1345 బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు గెలవడంతో వారిని అందరినీ అభినందిస్తూ కేసీఆర్ సూచన చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఇంకా 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి అప్పుడు ఎట్లుంటుందో చూడాలి ఎన్నికల ఫలితాలు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అంటూ ఇటు కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి, అలాగే గ్రామాల్లో మార్పు మొదలైంది అని చెప్పుకొచ్చారు. ఎవరైతే గెలిచారో, బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియపరిచారు. అలాగే ఎవరైతే ఓడిపోయారో, ఫైట్ కొట్టారో, ఎవరైతే అధైర్యపడకుండా ఉండండి, ఫైట్ కొట్టిన వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది, రాబోయే రోజులు మనవే అని చెప్పి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మనం ఒక రకంగా చూస్తే కనుక ఇటు దాదాపు 4000 సుమారు 4000 స్థానాలకు కనుక పోటీ చేస్తే దాంట్లో 1100 దాదాపు 1100 దగ్గరలో 1146 పంచాయతీలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అంటే ఆల్మోస్ట్ 1/4 అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 1/4 షేర్ ప్రస్తుతానికి బీఆర్ఎస్ది అని చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ గురించి మనం ఒక్కసారి చూస్తే కనుక బీజేపీకి సంబంధించిన స్థానాలు, అలాగే ఏకగ్రీవంగా వచ్చిన స్థానాలు ఒకసారి మనం చూస్తే కనుక 458 స్వతంత్ర క్యాండిడేట్స్, 455, ఇటు సిపిఎం 14, ఇటు సిపిఐ 16. సో మొత్తం మీద 1/4 మార్కెట్ షేర్ ఉంది. కొన్ని చోట్ల స్లైటెస్ట్ మార్జిన్తోనే ఓడిపోయారు. సో మొత్తం మీద అయితే ప్రజలు ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి పల్లెలకి అని చెప్పి కేసీఆర్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కొని బాగుపడ్డారు.
తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం.